రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చొరవతో నేతన్న సేవ పథకం కింద ఒక్కొక్కరికి 25,000 రూపాయల ఆర్థిక సహాయం మంజూరు చేయడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ చేనేత కులాల సమైక్య కన్వీనర్ పంపన రామకృష్ణ తెలిపారు. అయితే ఈ నిధులు అర్హులకు చేరాలంటే అధికారులు భారీగా లంచాలు డిమాండ్ చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టరేట్ వద్ద చేనేత కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్కు, చేనేత జౌళి శాఖ అధికారులకు దీనిపై ఫిర్యాదు చేశారు. ఏడీ కార్యాలయంలో అధికారి గణేష్ ఆదేశాల మేరకే నేతన్నలకు మంజూరైన 25,000లో 6,000 నుండి 10,000 వరకు అధికారులు లంచాల రూపంలో వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. చేనేత జౌళి శాఖ ఏడీ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి వసూళ్లపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని, అర్హత ఉండి కూడా నేతన్న సేవ పథకం అందని ప్రతి చేనేత కార్మికుడికి వెంటనే పథకాన్ని వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని అధికారుల తీరుపై తమ నిరసన వ్యక్తం చేశారు. మరి ముఖ్యంగా కాకినాడ జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి రాష్ట్ర చేనేత కులాల సమాఖ్య కన్వీనర్ గా, అలాగే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘ అధికార ప్రతినిధిగా ఇక్కడ రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చేనేత కార్మికులు, చేనేత కళాకారులకి గత ప్రభుత్వంలో నేతన్న నేస్తం పథకం ప్రవేశపెట్టి ప్రతి సంవత్సరం కూడా 24,000 రూపాయలు మగ్గం ఉన్న ప్రతి చేనేత కార్మికుడికి జమ చేయడం జరిగేది తూచా తప్పకుండా. 2024 ఎలక్షన్ ముందు కూటమి ప్రభుత్వం చేనేత కార్మికుడికి 24,000 కాదు, 1,000 రూపాయలు ఎక్స్ట్రా వేసి 25,000 రూపాయలు నేతన్న సేవ అనే పథకం ద్వారా ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఫస్ట్ సంవత్సరం అయితే నేతన్న సేవ చేనేత కార్మికుడికి అయితే పడలేదు, జమ కాలేదు. అంటే ఒకటైతే మేమైతే ఒకటి అనుకున్నాం, ఏది ఏమైనా ప్రభుత్వం కొంచెం అప్పుల్లో ఉందని ఏదో అనుకునే పరిస్థితి వచ్చింది. సరే, చంద్రబాబు నాయుడు గారు మొన్న ఆగస్టు 7వ తారీఖున నేతన్న సేవ ప్రతి చేనేత కార్మికుడికి, ప్రతి మగ్గం ఉన్న చేనేత కార్మికుడికి కూడా 25,000 రూపాయలు జమ చేస్తారని చెప్పి ఆగస్టు 7వ తారీఖున చేనేత దినోత్సవం, జాతీయ చేనేత దినోత్సవం రోజున ఆయన అకౌంట్లో వేయడం జరిగింది. 100కి ఒక 60-70% అయితే నేతన్న సేవ అందరికీ పడ్డాయి. కానీ ఇందులో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ప్రతి మగ్గం ఉన్న చేనేత కార్మికుడి దగ్గర మినిమం 3,000 దగ్గర నుంచి 5,000, 6,000, 10,000 కూడా ఏడీ ఆఫీస్ దగ్గర నుంచి ఒక డిఓ అక్కడ ప్రతి గ్రామంలో 2 గ్రామాల్లో ఒక ఏజెంట్ ని పెట్టుకుని ప్రతి చేనేత కార్మికుడి దగ్గర నుంచి కూడా డబ్బులు కలెక్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన పని అని మీడియా ద్వారా తెలియజేస్తాను. కొన్ని ఫోన్ పేలు కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాం. ఎందుకంటే ప్రతి రోజు కూడా పని చేయకపోతే గడవలేని చేనేత కార్మికులు పడుతున్న ఈ పథకం ద్వారా పడుతున్న అమౌంట్లో కూడా ఇంత దుర్మార్గమైన పని ఏదైనా ఉందా అని ఈ రోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఒక తుని నియోజకవర్గంలోనే కోటనందూరు మండలం, అలాగే తండింగ మండలం, అలాగే తుని మండలం, సుమారు తుని నియోజకవర్గంలోనే సుమారు 30-40 లక్షల వరకు అక్కడ అవకతవకలు జరిగినాయి అనే విషయం అయితే వసూలు చేశారు ఏడీ ఆఫీస్ డిఓ స్వయంగా. ఆయన పేరు గణేష్ గారు. వాస్తవంగా గణేష్ గారు అక్కడ ఆల్రెడీ ఇక్కడ కొంతమంది కూడా చెప్తారు. వాళ్ళ దగ్గర వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళి అక్కడ ఉన్న గుమస్తాతో కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళతోటి ఫోన్ పేరు కూడా చేయించుకోవడం జరిగింది. ఇది ఎంతవరకు సబబని ఈ రోజు కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి శాఖాపరమైన చర్యలు అక్కడ ఏడీ ఆఫీసులో ఏడీ అవ్వచ్చు, డిఓ అవ్వచ్చు, ఏడీ అవ్వచ్చు, శాఖాపరమైన చర్యలు అయితే ఇమ్మీడియట్ గా తీసుకోవాలని, అలాగే ఒక తుని నియోజకవర్గమే కాదు అన్ని నియోజకవర్గాల్లో కూడా కొన్ని నియోజకవర్గాల్లో జరిగినాయని మా నోటీసుకు రావడం జరిగింది. ఈ అన్నిటి మీద కూడా ఈ రోజు కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ గారిని స్వయంగా కలిసి ఈ రిప్రజెంటేషన్ ద్వారా ఆయనకి తెలియపరుస్తామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం.